హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు తెలుగు జాబ్ పోర్టల్. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ 2021 నోటిఫికేషన్కి ఆన్లైన్ ఏ విధంగా అప్లై చేయాలో మీకు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని చివరి వరకు చూడండి. ఆన్లైన్ అప్లికేషన్పై మీకు ఒక అవగాహన అనేది వస్తుంది. మీకు ఆల్రెడీ నోటిఫికేషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఒక వీడియో ఛానల్లో అప్లోడ్ చేశాను. అందులో మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఆ వీడియో కూడా చూడండి, లింక్ డిస్క్రిప్షన్ ఇచ్చాను. ముందుగా ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఇన్ఫర్మేషన్. మీరు ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ చేసే కంటే ముందే కొన్ని డీటెయిల్స్ మీ దగ్గర రెడీ చేసి పెట్టుకోవాలి. మీరు వేరే వాళ్ళతో అప్లికేషన్ సబ్మిట్ చేయమని చెప్పినా వారికి కూడా ఈ ఇన్ఫర్మేషన్ మీరు ప్రొవైడ్ చేయండి. మీ యొక్క నేమ్, తర్వాత ఫాదర్ నేమ్, మదర్ నేమ్, మీ యొక్క కాంటాక్ట్ అడ్రస్, ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్, ఎడ్యుకేషన్ సంబంధించిన క్వాలిఫికేషన్ డీటెయిల్స్, ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్, ఐడి ప్రూఫ్, ఈ మూడు మీరు ఆన్లైన్ అప్లోడ్ చేయాలి. ఫోటో, సిగ్నేచర్, పీడిఎఫ్ అన్నీ కూడా. తర్వాత ఫీజు 100% పే చేయాలి. అంటే ఆన్లైన్ ద్వారా పే చేసుకోవచ్చు, లేదా ఆఫ్లైన్ చలానా ద్వారా బ్యాంక్ వెళ్ళి మనీ కడితే సరిపోతుంది. నెక్స్ట్, అన్ని కేటగిరీకి చెందిన ఉమెన్, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ వీరికి ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు. వీరికి ఫీజుని మినహాయింపు ఇవ్వడం జరిగింది. మీరు డైరెక్ట్గా ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేస్తే సరిపోతుంది. తర్వాత ఆప్షనల్ సంబంధించిన సబ్జెక్ట్స్, అంటే మీరు మెయిన్స్లో ఏ లాంగ్వేజ్ ఎగ్జామ్ రాద్దాం అనుకుంటున్నారు, వాటికి ఆప్షనల్ సబ్జెక్ట్ లైక్ మీకు ఆంథ్రోపాలజీనా, లేకపోతే హిస్టరీ, జాగ్రఫీ, పాలిటీ, మీరు ఏ సబ్జెక్ట్ అయితే రాద్దాం అనుకుంటున్నారు మెయిన్స్లో మీ ఆప్షన్ కింద సెలెక్ట్ చేద్దాం అనుకుంటున్నారు అవన్నీ మీరు చూస్ చేసుకోండి. నోటిఫికేషన్లో ఒక లిస్ట్ ఇచ్చారు, అందులో మీరు సెలెక్ట్ చేసుకుని రెడీ చేసి పెట్టుకుని అప్పుడు ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయండి. ముందుగా మీకు ఇమేజ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్, ఇక్కడ మనకి ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్, అదేవిధంగా పీడిఎఫ్ ఇవన్నీ కూడా మీరు ఆన్లైన్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. మినిమం 350 పిక్సెల్స్ విడ్త్ హైట్ ఉండాలి. మ్యాక్స్ వచ్చి 1000 పిక్సెల్స్ విడ్త్ హైట్ అనేది దాటకూడదు. ఈ లోపల మీ ఇమేజ్ ఉండాలి. 20 KB నుంచి 300 KB మధ్యలో మీ సైజ్ అనేది ఉండాలి. తర్వాత పీడిఎఫ్ డాక్యుమెంట్, ఐడి ప్రూఫ్, అంటే మీరు ఓటర్ ఐడి కానీ, పాన్ కార్డ్, పాస్పోర్ట్, ఇలా ఏదైనా ఒక ఐడి మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. 300 KB సైజ్ దాటకూడదు, 20 KB తక్కువ కన్నా ఉండకూడదు. ఇది కూడా అప్లోడ్ చేయాలి. ఇది ఏ విధంగా మాడిఫై చేసుకోవాలి ఇమేజ్ కూడా ముందు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక శాంపుల్ ఫోటోగ్రాఫ్ నేను ఓపెన్ చేస్తున్నాను. ఆ ఫోటోగ్రాఫ్ పైన రైట్ క్లిక్ ఇచ్చి ఓపెన్ విత్ నేను పెయింట్ అంటున్నాను. మీరు ఏ ఓఎస్ వాడుతున్నా, అంటే మీరు ఏ ఆపరేటింగ్ సిస్టమ్ వాడుతున్నా కూడా, విండోస్ 7 అవ్వచ్చు, 8, 10, మీరు ఏ వాడుతున్నా కూడా ఈ ఆప్షన్స్ మీ అన్ని దాంట్లో కూడా ఉంటాయి. సో ముందుగా ఈ ఫోటోని పైన మన టాప్లో వెళ్ళి ఇక్కడ రీసెర్చ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. అందులోకి వెళ్ళి ఇక్కడ పిక్సెల్స్ సెలెక్ట్ చేసుకుని ఇక్కడ 350 పెడుతున్నాను. జస్ట్ ఇక్కడ ఓకే అంటే ఓ సైజ్ మారుతుంది. దీని ఫైల్లోకి వెళ్ళి సేవ్ అయ్యేదని మీరు జేపీజీ ఫార్ములా సేవ్ చేసుకుని డెస్క్టాప్ పైన ఫోటో అని సేవ్ చేసుకోండి. తర్వాత సిగ్నేచర్ మీరు స్కాన్ చేసిన తర్వాత వాటిని క్రాప్ చేసుకోండి. నెమ్మదిగా చూపిస్తాను అది కూడా ఏ విధంగా అని చెప్పేసి. ఇప్పుడు దీన్ని ఇక్కడ రీసెర్చ్లోకి వెళ్ళి పిక్సెల్స్కి వెళ్ళి ఆ మెయింటైన్ యాస్పిరేషన్ టిక్ తీసండి. అది అండ్ యాక్చువల్లీ మీరు ఈ ఆప్షన్ పెట్టుకుని జస్ట్ మీరు ఇక్కడ టిక్ ఉంటే మీకు ఏమవుతుందంటే మీకు చేంజెస్ సంథింగ్ వస్తాయి అనమాట, మారిపోతుంటుంది నెంబర్స్ అనేవి. మీరు ఒక కరెక్ట్గా టిక్ చేసేసి మీకు ఏమైతే వాల్యూస్ కావాలో ఆ సైజ్ ఎంత ఇచ్చారో ఆ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తే సరిపోతుంది. మినిమం చెప్తున్నాను, మీకు ఇమేజ్ క్లారిటీ కనుక సైజ్ కూడా మార్చుకోవచ్చు మీ ఇష్టం. మినిమం 350 పిక్సెల్ టు 350 పిక్సెల్స్, మ్యాక్సిమం మీకు 1000 పిక్సెల్స్ ఇంటూ 1000 పిక్సెల్స్ దాటకూడదు. తర్వాత సైన్ ఈ విధంగా వచ్చిన తర్వాత మీకు సేవ్ అయిపోతుంది. తర్వాత మనకి ఏంటంటే ఇది ఒక శాంపుల్ ఇమేజ్ చూపిస్తున్నాను మీకు. ఇది ఒక డాక్యుమెంట్ అనుకోండి, ఒక ఐడి ప్రూఫ్ అనుకోండి. దీన్ని ఇప్పుడు మనం ఏం చేయాలంటే పీడిఎఫ్ మీరు చేంజ్ చేయాలి. నేను ఒక సాఫ్ట్వేర్ ద్వారా చేస్తున్నాను. ఫ్రీ జేపీజీ టు పీడిఎఫ్ సాఫ్ట్వేర్ ఉంది. మామూలుగా మీరు గూగుల్ని అయితే ఈజీగా దొరుకుతుంది. ఇక్కడ యాడ్ ఫైల్ అని చెప్పేసి నేను ఆ డెస్క్టాప్ నుంచి ఒక ఫైల్ తీసుకుంటున్నాను. ఓపెన్ అంటున్నాను. జస్ట్ నేను అవుట్పుట్ ఫాల్ట్ కూడా డెస్క్టాప్ ఇస్తున్నాను. ఓకే అంటున్నాను. జస్ట్ ఇక్కడ సెలెక్ట్ చేసుకుని స్టార్ట్ అంటే మన ఏమైతే జేపీజీ ఫార్మాట్లో ఉన్న డాక్యుమెంట్ ఉందో అది పీడిఎఫ్లోకి మారిపోయింది. సైజు కూడా మనకి 104 KB, అంటే మనకి 20 KB నుంచి 300 KB మధ్యలో ఉంది సైజు. ఇదే విధంగా మీరు మార్చుకోవచ్చు. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే జస్ట్ మీకు స్కాన్ సమ్ ఇన్ఫర్మేషన్ చూపిస్తున్నాను. ఇందులో మీకు చూసుకోండి, ఇక్కడ స్కాన్ ఓపెన్ చేసినప్పుడు నేను స్కానర్ మీరు స్కానర్ అటాచ్ చేసిన తర్వాత లేదా బయట మీరు నెట్ క్యాఫ్లో చేయించిన సైబర్ క్యాఫ్లో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ చెప్పండి. ఫైల్ టైప్ మీరు జేపీజీ చూస్ చేసుకోండి. తర్వాత ఇక్కడ మీరు రెజల్యూషన్ DP అని ఉంటుంది. ఇటువంటి కాంపిటేటివ్ సంబంధించిన ఎగ్జామినేషన్స్కి ఈ ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్ ఇవన్నీ మీరు మాడిఫై చేసుకోవాలంటే 200 DPI పెట్టి మీ యొక్క ఇమేజ్ని స్కాన్ చేస్తే సరిపోతుంది. సో మీకు ఇంకా ఎక్కువ పెట్టారనుకుంటే ఏమవుతుందంటే ఇమేజ్ క్వాలిటీ అనేది పెరుగుతుంది. నోటిఫికేషన్ సైజ్ ప్రకారం మీరు మాడిఫై చేసుకు ఫైనల్ అవుట్పుట్ వచ్చిన తర్వాత నోటిఫికేషన్ ఇచ్చిన సైజ్కి అది మ్యాచ్ అవ్వదు. ఆన్లైన్ అప్లికేషన్ మీరు అప్లోడ్ చేయలేరు. సో మీరు 200 DPI పెట్టండి. ఒకవేళ ఇంకా మీరు ఎంత మాడిఫై చేసినా రావట్లేదంటే
150 DPI పెట్టి మీరు స్కాన్ చేయండి. ఇలాగే డిఫరెంట్ DPI పెట్టి స్కాన్ చేసిన తర్వాత మీకు ఐడియా వస్తుంది. వాళ్ళు 300 KB సైజ్ ఇచ్చారు కాబట్టి ఈజీగా సరిపోతుంది. 200 DPI పెట్టి ఇమేజ్ స్కాన్ చేయమని చెప్పండి, బయట మీకు సరిపోతుంది. మీకు ఆ ఫ్యూచర్ పర్పస్ కోసం కావాలనుకుంటే కనుక హై రెజల్యూషన్ పెట్టి మీరు స్కాన్ చేసి ఆ ఇమేజ్ని మీరు ఈమెయిల్లో సేవ్ చేసుకుంటే ఫ్యూచర్లో మీరు యూజ్ చేసుకోవచ్చు. సో ప్రజెంట్ ఇది DPI మర్చిపోవద్దు. వన్స్ మీరు ఈ ఇమేజ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం పూర్తి అయిపోయిన తర్వాత ఆన్ అప్లికేషన్ స్టార్ట్ చేసుకోవచ్చు. సో మీకు ఆన్ అప్లికేషన్ సంబంధించిన లింక్ ఇక్కడ మనకి ఇన్ఫర్మేషన్ ఉంటుంది, ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది, ఎప్పుడు అది క్లోజ్ అవుతుంది మొత్తం. ఇక్కడ మనకి పార్ట్ 1 పార్ట్ 2 ఉంటాయి. ముందుగా పార్ట్ 1 కంప్లీట్ చేయాలి, ఆ తర్వాత పార్ట్ 2 కంప్లీట్ చేయాలి. మీరు పార్ట్ 1 క్లిక్ చేయండి. ఇది ఒక ఇన్స్ట్రక్షన్ సంబంధించిన పేజ్ ఓపెన్ అవుతుంది. ఇందులో మీకు ఇమేజ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం అన్నీ ఉంటాయి. అన్నీ మీరు చెక్ చేసుకొని ఎస్ అని క్లిక్ చేయండి. ఒక ఫామ్ ఓపెన్ అవుతుంది. ఇందులో మీకు ఏంటంటే బేసిక్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మీ యొక్క నేమ్ కానీ, జెండర్, డేట్ ఆఫ్ బర్త్, ఫాదర్ నేమ్, మదర్ నేమ్, తర్వాత మీ యొక్క కమ్యూనిటీ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, ఎడ్యుకేషన్ సంబంధించిన క్వాలిఫికేషన్. సో ఇక్కడ మీకు మీ క్వాలిఫికేషన్ ఏంటి అంటే ఆల్రెడీ మీరు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మీరు పాస్ అయిపోయారా లేదా ఫైనల్ ఇయర్ అంటే మీరు ఇంకా అపీర్ అవుతున్నారా అని అడుగుతుంది. మీరు ఏదైతే సెలెక్ట్ చేసుకోండి. మీరు ఏ స్ట్రీమ్ ఇక్కడ మనకి డిగ్రీయా మొత్తం డిఫరెంట్ స్ట్రీమ్స్ ఇచ్చారు, అదర్స్ ఆప్షన్ కూడా ఉంది. సో మీరు చదువుకున్న ఇన్ఫర్మేషన్ ఇందులో లేకపోతే కనుక డిగ్రీ కానీ ఇక్కడ లిస్ట్లో అదర్స్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీరు ఏ కమ్యూనిటీ మీరు ఏదైతే సెలెక్ట్ చేసుకోండి. ఓబీసీ పెడితే కనుక మీకు ఏ విధంగా ఆప్షన్ వస్తుంది, క్రిమిలేయర్ కాదని చెప్పేసి. క్రిమిలేయర్ నో అంటే సర్టిఫికేషన్ కావాలని చెప్తుంది అనమాట మొత్తం అది. తర్వాత ఎస్ఎన్ పెడితే ఏమవుతుందంటే మీకు ఒక క్రిమిలేయర్ మీరు క్రిమిలేయర్ కేటగిరీలో వస్తే మీకు జనరల్ కేటగిరీ మిమ్మల్ని పరిగణిస్తామని చెప్పేసి ఒక మెసేజ్ వస్తుంది. సో ఇవన్నీ మీరు జాగ్రత్తగా చెక్ చేసుకోండి. తర్వాత ఫీజు ఇక్కడే మీకు మీ కేటగిరీని బట్టి మీరు ఫీజు పే చేయాలి అవుతుంది మీకే చెప్పేస్తుంది. ఒకవేళ మీరు కేటగిరీ ఎస్ఎం పెడతారనుకోండి జస్ట్ ఇన్ఫర్మేషన్ చూపిస్తుంది మీకు ఫీజు లేదని చెప్పేసి. తర్వాత మీ యొక్క అడ్రస్ అంతా ఎంటర్ చేయండి. అంతా ఎంటర్ చేసి కంటిన్యూ బటన్ ప్రెస్ చేసిన తర్వాత ఇది ఒక పాపప్ వస్తుంది, మీకు చాలా అలర్ట్ వస్తుంది. సో మీరు ఇన్ఫర్మేషన్ అంటే మీరు ఏమైతే ఎంటర్ చేస్తారో అవన్నీ కూడా తర్వాత చేంజ్ చేయడానికి అవకాశం అయితే ఉండదు. అన్ని క్లియర్గా చెక్ చేసుకుని సబ్మిట్ చేయమని చెప్తుంది. అన్ని క్లియర్గా ఉంటే ఓకే రండి. అప్పుడు మీకు ఈ విధంగా నెక్స్ట్ పేజ్ ఓపెన్ అవుతుంది. ముందుగా ఏంటంటే పార్ట్ 1లో బేసిక్ ఇన్ఫర్మేషన్ అనేది ఇంకా సగంలోనే ఉన్నాం మనం. తర్వాత నెక్స్ట్ వచ్చే పేజ్ ఏంటంటే ఏజ్ సంబంధించిన రిలాక్సేషన్ అది క్లెయిమింగ్ ఏజ్ రిలాక్సేషన్. ఇక్కడ ఆప్షన్ ఉంటుంది, మీరు సెలెక్ట్ చేసుకోవాలి. మీరు ఏజ్ రిలాక్సేషన్ నో పెడితే ఏం అవసరం లేదు, ఎస్ అని పెడితే కనుక ఇక్కడ క్లిక్ చేయమంటుంది ఏ కేటగిరీ అని చెప్పేసి. ఇక్కడ డిఫరెంట్ కేటగిరీ ఉంటుంది, మీకు ఏది అప్లై అవుతుందో అది సెలెక్ట్ చేసుకోవాలి. సో వన్స్ అది అయిపోయిన తర్వాత ఫోటో ఐడి ప్రూఫ్ అడుగుతుంది. ఆధార్ కార్డా లేకపోతే డ్రైవింగ్ లైసెన్స్ కానీ, పాన్ కార్డ్, పాస్పోర్ట్, మీకు ఫోటో ఐడి అంటే స్టేట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ ఇష్యూ చేసిన ఏదైనా ఫోటో ఐడి కానీ ఓటర్ ఐడి కానీ మీరు ఎంటర్ చేయాలి. తర్వాత మీకు ఏంటంటే పర్సంటేజ్ ఎంత వచ్చింది మీకు గ్రాడ్యుయేషన్ లెవెల్లో. తర్వాత అటెంప్ట్స్ సివిల్ సర్వీస్ ఎగ్జామ్ సంబంధించి నోటిఫికేషన్లో మీకు అటెంప్ట్స్ ఇచ్చారు కేటగిరీ వారీగా, మీరు ఒకసారి చెక్ చేసుకోండి. అది అంటే ఇన్ని కేటగిరీ ఇన్ని అని చెప్పేసి అది. సో మీరు ఒకసారి క్లియర్గా ఇన్ఫర్మేషన్ ముందే చెక్ చేసుకోండి నోటిఫికేషన్లో. అంటే మీకు అటెంప్ట్స్ మీరు ఎగ్జామినేషన్ రాస్తే ఇవ్వండి, లేకపోతే ఇక్కడ మీ ఒకసారి ఎగ్జామినేషన్ రాయలేదంటే ఇక్కడ 0 అని ఇవ్వండి. మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ వస్తుంది అంటే సివిల్ సర్వీస్ మెయిన్స్ ఎగ్జామ్ సంబంధించి ఇక్కడ ఎగ్జామ్స్ అంటే సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత లాంగ్వేజ్ పేపర్ 1 నుంచి 5 వరకు మీకు సంబంధించిన లాంగ్వేజ్ మీడియం ఆప్షన్ సబ్జెక్ట్ 6 and 7 సంబంధించిన ఆప్షన్ సబ్జెక్ట్ వాటిని ఏ లాంగ్వేజ్ రాస్తారు ఇన్ఫర్మేషన్ మొత్తం మీరు ఇక్కడ ఈ డ్రాప్లో మీరు సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత కంటిన్యూ బటన్ ప్రెస్ చేయండి. ఇక్కడ ఇన్ఫర్మేషన్ మీకు ఉంటుంది. ఆ డ్రాప్లో సెలెక్ట్ చేయగానే సబ్జెక్ట్ లిస్ట్ మొత్తం వస్తుంది. సో ముందు మీరు ఒకసారి మీరు ఈ ఆప్షనల్ సబ్జెక్ట్స్ అన్ని కూడా సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే కొంతమంది కోచింగ్ తీసుకుని ఉంటారు, కొంతమంది ఏంటి ప్రీవియస్ అప్లై చేసి ఎగ్జామినేషన్ రాయకుండా ఉంటారు. సో ముందు మీరు ఏంటంటే ఏ సబ్జెక్ట్ మీరు రాద్దాం అనుకుంటున్నారు ఫైనలైజ్ చేసుకుని అప్పుడు ఈ అప్లికేషన్ అనేది స్టార్ట్ చేయండి. వన్స్ అంతా అయిపోయిన తర్వాత మీరు ఇక్కడ కంటిన్యూ బటన్ ప్రెస్ చేసిన తర్వాత ఈ ఆప్షన్ ఇచ్చి కంటిన్యూ అవ్వగానే బేసిక్ ఇన్ఫర్మేషన్ వస్తుంది అనమాట. మీరు ఏమైతే ఎంటర్ చేశారో మొత్తం ఇన్ఫర్మేషన్ మీకు చూపిస్తుంది. సో తర్వాత కింద మీకు ఒక కప్చా కూడా ఉంటుంది. ఇక్కడ మీకు ఈ సెక్యూరిటీ కోడ్ కూడా ఇస్తారు, ఇది ఎంటర్ చేయాలి. ఇది కనిపించకపోయినా మీకు సరిగ్గా అది అర్థమైపోయినా ఇక్కడ రీఫ్రెష్ బటన్ ఉంటుంది, క్లిక్ చేస్తే కొత్త ఇమేజ్ వస్తుంది. అది ఇమేజ్ ఇక్కడ ఎంటర్ చేసి ఆ అగ్రీ అయిన బటన్ ప్రెస్ చేయండి. ఇప్పుడు ఒక అలర్ట్ వస్తుంది, పార్ట్ 1 సంబంధించిన రిజిస్ట్రేషన్ కంప్లీట్ అవబోతుంది. మీరు అంతా క్లియర్గా ఉంటే అగ్రీ అంటే మీరు చేసుకొని ఎటువంటి చేంజెస్ మళ్ళీ చేయలేరని చెప్పేసి. అన్ని క్లియర్గా ఉంటే ఓకేనండి, లేకపోతే క్యాన్సిల్ చేసి మళ్ళీ బ్యాక్ వెళ్ళండి. సో వన్స్ మీరు ఓకే అయిపోయిన తర్వాత ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. ఇందులో మీకు ఏంటి బేసిక్ రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోయినట్టుగా ఒక టేబుల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇక్కడ మీకు రిజిస్ట్రేషన్ నెంబర్ కూడా వస్తుంది. ఇక్కడ ఈ నెంబర్ సేవ్ చేసి పెట్టుకోండి. తర్వాత ఇదే మనకు అవసరం. ఇక్కడ మీరు కావాలంటే ఈ స్లిప్ని మీరు ప్రింట్అవుట్ తీసుకోవచ్చు. ఇక్కడ మీరు ఈ పర్టికులర్ పేజ్ని ప్రింట్అవుట్ కోసం ప్రింట్ స్లిప్ ఇక్కడ
ప్రింట్ అప్లికేషన్ పార్ట్ 1 అంటే ఇంతకుముందు మీరు ఏమైతే రీడర్ సబ్మిట్ చేస్తారో అవన్నీ ప్రింట్అవుట్ తీసుకోవచ్చు. అంతా అయిపోయింది. ఇక్కడే మీకు పార్ట్ 2 సంబంధించిన రిజిస్ట్రేషన్ ఉంటుంది, చేసుకోవచ్చు. లేదంటే మీరు డైరెక్ట్గా మళ్ళీ ఈ పేజ్కి రావచ్చు. ఇక్కడికి వచ్చి మీరు ఇక్కడ పార్ట్ 2 రిజిస్ట్రేషన్ అని క్లిక్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా పేజ్ ఓపెన్ అవుతుంది. ఇందులో మీకు ఏమైతే ఇన్ఫర్మేషన్ ఇంతకుముందు మనకి పార్ట్ 1లో వచ్చిందో రిజిస్ట్రేషన్ ఐడి ఎంటర్ చేసి మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి ఈ సెక్యూరిటీ ఎంటర్ చేసి మీరు సబ్మిట్ అంటే ఇప్పుడు మీకు పార్ట్ 2 అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ మీకు ఏంటంటే ఆన్లైన్లో ఇక్కడ మీకు FAQ అంటారు, ఫ్రీక్వెంట్ ఆస్క్డ్ క్వశ్చన్స్. ఆన్లైన్ అప్లికేషన్ సంబంధించి ఏమైనా క్వెరీస్ ఉంటే ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది, మీరు అవి కూడా చెక్ చేసుకోవచ్చు ఒకసారి. సో వన్స్ క్లిక్ చేసిన తర్వాత మీకు ఏమవుతుందంటే ఈ విధంగా పేజ్ ఓపెన్ అవుతుంది. ఫోటోగ్రాఫ్ సిగ్నేచర్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇక్కడే మీకు ప్రతి ఆప్షన్ ఎదుర్కొంటే క్లిక్ చేయడం ఒక ఆప్షన్స్ ఉన్నాయి. అవి ఏంటంటే వాటి యొక్క సైజ్ ఏ విధంగా ఉంటుందని చెప్పేసి అవి ఒక మీరు చెక్ చేసుకున్నప్పుడు ఏమైతే మీకు చూపించానో సేమ్ అదే ప్రాసెస్. అది ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్, ఫోటో, ఐడి కార్డ్, అది ఏదైనా అవ్వచ్చు, ఆధార్ కానీ పాన్ కార్డ్ లేదా డ్రైవింగ్ లైసెన్స్ కానీ అంతా అప్లోడ్ చేసిన తర్వాత మీరు బటన్ ప్రెస్ చేస్తే అప్లోడ్ అయిపోతాయి. ఇక్కడే మీకు ఫోటోగ్రాఫ్ సిగ్నేచర్ ఏ విధంగా రీసెర్చ్ చేసుకోవడం లింక్ ఇచ్చారు, క్లిక్ చేస్తే మీకు ఒక కొత్త లింక్ ఓపెన్ అవుతుంది, పక్కన అందులో ఇన్ఫర్మేషన్ ఉంటుంది. దాని కింద కూడా మీకు ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయండి, మొత్తం మీరు ఒకసారి చెక్ చేసుకోవాలి. బాగా కిందకు వస్తే మీకు ఇక్కడ యాక్సెప్టబుల్ ఫొటోస్ అంటే ఫొటోస్ ఏ విధంగా ఉంటే మీ అప్లికేషన్ అనేది యాక్సెప్ట్ అవుతుంది, సిగ్నేచర్ ఏ ఫార్మాట్లో ఉండాలి, ఏ విధంగా ఉంటే అప్లికేషన్ మీకు యాక్సెప్ట్ అవుతుంది ఇన్ఫర్మేషన్ ఉంటుంది. దాంతోపాటుగా ఏ ఫార్మాట్లో మీ యొక్క ఫోటోగ్రాఫ్ సిగ్నేచర్ ఉంటే మీ అప్లికేషన్ యాక్సెప్ట్ అవ్వదు, అంటే ఆ ఫోటోగ్రాఫ్ సిగ్నేచర్ యాక్సెప్ట్ చేయరని చెప్పి పూర్తి సమాచారం ఉంది. ఒకసారి చెక్ చేసుకున్నప్పుడు మీరు ఈ ప్రాసెస్ వీడియో చూస్తున్నారు కదా, ఒకసారి ఈ విధంగా చెక్ చేసుకుని అప్పుడు మీరు ఫైనల్ ఫోటోగ్రాఫ్ సిగ్నేచర్ అనేది అప్లోడ్ చేయండి. వన్స్ అన్ని క్లియర్గా మీరు ఎంటర్ చేసి అంతా బాగానే ఉందనుకుంటే కనుక మీరు సబ్మిట్ అండి. మీరు ఏమన్నా అంటే ఒక ఫార్మాట్ బదులు వేరే ఫార్మాట్ మీరు డాక్యుమెంట్ అప్లోడ్ చేసిన అంటే ఫోటో జేపీజీ కానీ PDF కానీ మీరు ఎంటర్ చేయాలి, అప్లోడ్ చేయాలి. అవి కాకుండా వేరే ఫార్మాట్ ఏమైనా చేస్తే ప్రాబ్లం అవుతుంది. ఒక ఫార్మాట్ బదులు వేరే ఫార్మాట్ అప్లోడ్ చేసినా ఎర్రర్ చూపిస్తుంది మీకు వెంటనే. తర్వాత మీరు అన్ని సైజు ప్రకారం ఎంటర్ చేసిన తర్వాత అప్లోడ్ చేసిన తర్వాత ఈ విధంగా మీకు ఫోటోగ్రాఫ్ ఇక్కడ వస్తుంది, సైన్ వస్తుంది, మీరు ఏమైతే అప్లోడ్ చేశారో ప్రూఫ్ ఇక్కడ కనిపిస్తుంది. తర్వాత కంటిన్యూ అని బటన్ ప్రెస్ చేయండి. మీరు ఈ విధంగా ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. ఇందులో మీకు ఏంటంటే ఏమైతే మీరు ఐడి ఇచ్చారు ఇంతకుముందు ఆన్లైన్ అప్లికేషన్లో ఐడి సంబంధించిన ఆ నెంబర్, కార్డ్ నెంబర్, ఆధార్ అయితే ఆధార్ నెంబర్, ఓటర్ ఐడి అయితే ఓటర్ నెంబర్, ఏదైతే ఆ నెంబర్ వేసి ఇక్కడ ఎగ్జామ్ సంబంధించిన సెంటర్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత డిక్లరేషన్ ఉంటుంది మీకు. డిక్లరేషన్ మీరు ఓకేనండి ఐ హ్యావ్ రీడ్ అని చెప్పేసి న్యూస్ సెంటర్స్ హైదరాబాద్ ఉంది, తర్వాత మనకి విజయవాడ, విశాఖపట్నం, వరంగల్, తిరుపతి ఇవన్నీ ఉన్నాయి. సో ముందే మీరు అప్లై చేసేది చివరి వరకు వద్దు. సో వన్స్ మీరు అవన్నీ ఎంటర్ చేసుకుంటే మనకి ఫీజు ఎగ్జామ్షన్ అయితే ఈ అప్లికేషన్ ఉంది నేను చేసినప్పుడు, మిగతా వారికి ఇక్కడ ఫీజు పే చేయాలి. నార్మల్ క్యాండిడేట్స్కి అయితే ఫీజు ఎగ్జామ్ ఉన్న వారికి అవసరం లేదు. సో వాళ్ళు ఏంటంటే సింపుల్ ఇక్కడ యూ హ్యావ్ సక్సెస్ఫుల్ సబ్మిట్ యువర్ అప్లికేషన్ చెప్పేసి చెప్తుంది అనమాట. ఇక్కడే మీరు క్లోజ్ చేసుకోవచ్చు, కావాలంటే మీరు అప్లికేషన్ ప్రింట్అవుట్ చేసుకోవచ్చు. లేదు మీరు ఇక్కడే ప్రింట్ వ్యూ అప్లికేషన్ అంటే మీరు ఏమైతే ఎంటర్ చేస్తారు మీ యొక్క అప్లికేషన్ ఇన్ఫర్మేషన్ మొత్తం మీకు ఏ విధంగా ఫార్మాట్ కనిపిస్తుంది మొత్తం అప్లికేషన్ ఇవన్నీ కూడా. సో అన్నీ మీరు చూసుకొని కింద ప్రింట్ వ్యూ అని చెప్పేసి మీ యొక్క అప్లికేషన్ మీరు PDF ఫార్మాట్లో సేవ్ చేసుకోవచ్చు. కావాలంటే ఒక కాపీ మీరు ప్రింటర్ కూడా ప్రింట్అవుట్ ఇచ్చుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ మనకి UPSC సివిల్ సర్వీస్ సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్ ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ గురించి తెలుసుకోవాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అప్డేట్స్ కోసం బెల్ బటన్ ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.